హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం పునసకాయ దోసకాయలతోటి ఆవ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మంచిగా కడుక్కొని తీసుకొచ్చుకోవాలి. వీటికి చేదు తీపి అవసరం లేదండి, ఎలా ఉన్నా పెట్టుకోవచ్చు వీటిని. దోసకాయ ఆవ ఇట్లా ముచ్చిక తీసుకోవాలి. ఫస్ట్ ఇలా దొరుకుకోవాలి. మళ్ళీ ఇది కూడా ఇలా ముచ్చిగా తీసుకోవాలి. పొట్టుతోటే తరుక్కోవాలి. మెత్తగున్న కాయలు పెట్టుకోకూడదు, వాసన వస్తూ ఉంటుంది మెత్తగున్న కాయలు. ఇలా తరుక్కున్న తర్వాత మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు తరుక్కోవాలి. చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. కొంచెం ముక్కలు పెద్దగుంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు వేసుకోవాలి అంటే కనుక కొంచెం చిన్న సైజు తరుక్కోండి. చిన్న సైజు అంటే ఈ సైజు కూడా దొరుకోవచ్చు. ఇట్లా విత్తనాలు నిన్నొద్దు అనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు. ఇలా దొరుకుకోవాలండి దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనం వీటిని ఆవ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవ్వండి కట్ చేసుకున్న ముక్కలు. ఇప్పుడు వీటిలలో మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఒక స్పూను, అర స్పూన్ మంచిగా వేయండి, బాగుంటుంది. పచ్చళ్ళ కోసం నూరిన ఉప్పు ఇది. మామిడికాయ పచ్చళ్ళు వాటిలో పెడతాం కదా, పిట్టు పచ్చళ్ళు, సంవత్సరం పచ్చళ్ళు, వాటిలలో వేయవలసిన ఉప్పు దీంట్లో వేస్తాం. మంచిగానే పడుతుందండి. ఒక పులుపు కాబట్టి, దోసకాయ నాటుకాయ కాబట్టి బాగానే ఉంటుంది. ఒక 3.5 వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోనే కారం, మిరపకాయలు కొనే పట్టిస్తానండి నేను. బళ్ళారి కారం 3 మ్యాంగోస్ ఇట్లా, ఇవి కాదు 4 అయినాయి. ఇప్పుడు 5 స్పూన్స్ వేస్తున్నా. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేద్దాం. మంచిగా కలుపుకోవాలి, కళ్ళ కలపాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, అన్ని మూలల నుంచి కలవాలి. పచ్చడి మాత్రం మామూలు ఉండదండి. ఎంత బాగుంటుందో. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దోసకాయ ఆవకి మనం ఆవపిండి ప్రిపేర్ చేసుకుందాం. ఇది పచ్చి ఆవపిండి, రోస్టెడ్ కాదు. మంచిగా ఘాటు ఉండాలి అంటే ఒక 2.5 వేయండి. మీకు ఘాటు ఎక్కువ తింటాను అంటే ఘాటు ఎక్కువ వేసుకోండి. మాకు మామూలు చాలు అన్నట్టు ఉంటే కనుక ఒక అర స్పూన్ జీలకర్ర, అంతకంటే ఎక్కువ వేసుకో. ఒక 1/2 స్పూను ఉప్పు. మనం ఇప్పుడు దీన్ని దంచుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది, ఇది ఎగిరిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, 1 నిమిషం ఇట్లా 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 అనేసి నూరేసి దంచొద్దు, నూరాలి. దంచితే ఎగిరి పడతాయి. నూరాలి. ఇట్లా నూరుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఒక 2 చిన్న చిన్న ముక్కలు, దోసకాయ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. ఆ తేమకి ఎగరటం బంద్ అవుతుంది. మీకు ఇగో ఇట్లా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇట్లా వేసుకోవటం ఇష్టం లేకపోతే మిక్సీ వేసుకోవచ్చు, మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇట్లా పచ్చిదే వేసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటుంది. మనం మామిడికాయ పచ్చళ్ళలో వేస్తాం చూడు, అట్లా వేసుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మూత తీసుకుందాం. ఇప్పుడు కుట్టుకున్న ఈ ఆవపిండి, జీలకర్ర, కొంచెం లైట్గా ఉప్పు, 2 దోసకాయ ముక్కలు, ఇవన్నీ దీంట్లో వేసేసుకో. మీకు కావాలంటే ఒకవేళ ఇది ఆవపిండిలో సగం వేయించిన ఆవపిండి, సగం మెత్తటి ఆవపిండి, పచ్చి ఆవపిండి కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపేసుకో. చూడండి ఊట వస్తుంది, చూసారా ఊట? ఇది ఊట చూడటానికి కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు కారాలు తక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఓకే. ఇది ఇట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే, ఇది ఊట వస్తూ ఉంటుందిగా, ఆవు పిండి ఘాటు పెరుగుతూ ఉంటుంది. ఇలా మూత పెట్టేసి మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ కొంచెం దట్టంగానే పడుతుంది. ఆయిల్ కాగుతుందండి. 1.5 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1.5 స్పూన్ ఆవాలు. దీంట్లో మినపప్పు అలా వేరు, 4 మిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం ఒక అర స్పూన్ మెంతిపిండి, కొంచెం కరివేపాకు. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. ఒక అర స్పూన్ మెంతులండి,
ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఆఫ్ చేస్తున్నాం. దీన్ని సెంటర్ చేసుకుందాం. దీని ప్రాసెస్ ఎట్లుందండి? తాలింపు ఎలా ఉండాలి? ఇదండి దోసకాయ హవా. ఎలా ఉంది? ఒక్క గంట ఆగి తింటే ఉంటుందండి. అబ్బోబ్బోబ్బోబ్బా, మీకు టేస్ట్ చూసి చెప్తాను. అన్ని సరిపాళ్ళల్లో సరిపోయినాయా లేదా అని మీకు టేస్ట్ చూసి చెప్తాను. నెయ్యి వేస్తున్నాను. నాకు ఇష్టమైన ఆవకాయలో ఒక దోసకాయ చాలా ఇష్టం. ముక్కలు కరకలాడుతూ గట్టిగా ఆవు పిండి మెంతిపిండి సరిపడలో సరిపోయినాయండి. దోసకాయ ఆవు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. మామూలు సూపర్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.